ఉంటుంది. మళ్ళీ బయటకు వచ్చాక విష్ణు గారు ఎవరైతే చూసుకునైనా మళ్ళీ మీరు ఫోన్ చేసి బాధ్యత తీసుకోవాలి సార్. ఇప్పుడు మీరే ఎమ్మెల్సీ గారు చెప్తారు సార్, వాళ్ళ డాక్టర్ పాల్గొంటే నాకు ఫోన్ చేయమని. అలాగే సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, రోజు మన కడప జిల్లాలో రబీ ఖరీఫ్ పంట పూర్తయి ఇప్పుడు రబీలోకి మనం ఎంటర్ అవడం జరిగింది. ఈ సంవత్సరం చాలా ఒక మంచి సంవత్సరంగా చెప్పుకోవాలి. ఎందుకంటే మన జిల్లాలో ఉన్నటువంటి రిజర్వాయర్స్ కానీ చెరువులు కానీ గతంలో ఎప్పుడు కూడా నిన్ననే విధంగా మొత్తం 89 టీఎంసీల కెపాసిటీ తోటి మనకున్నటువంటి రిజర్వాయర్స్ చెరువులు ఉంటే ఇప్పుడు సుమారుగా 83 నుంచి 84 టీఎంసీల నీరు మన జిల్లాలో ఉన్నటువంటి రిజర్వాయర్లో స్టోర్ చేసుకోవడం జరిగింది. దీనివల్ల ఆయా సాగు ప్రాంతాల్లో రాబోయే కనీసం 2-3 గంటలకు అవసరమైనటువంటి నీరుని అందుబాటులో ఉంచడం జరిగింది. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే గ్రౌండ్ వాటర్ కూడా జిల్లా వ్యాప్తంగా మనకి పెరగటం జరిగింది. చాలా మండలాల్లో ఎక్సెప్ట్ 1-2 మండలాలు, తొండూరు, చక్రాయపేట మండలాలు తప్పించి మిగిలిన అన్ని చోట్ల కూడా 8 మీటర్ల వరకు, అంటే లెస్ దాన్ 8 మీటర్ లెవెల్కి ఇప్పుడు గ్రౌండ్ వాటర్ అందుబాటులోకి రావడం జరిగింది. అలాగే దీంతో పాటు ప్రభుత్వం ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం మన కడప జిల్లాని అలాగే రాయలసీమ ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకోవడం జరిగింది. అది మైక్రో ఇరిగేషన్ పథకం. ఎప్పుడైతే మనకి పుష్కలమైనటువంటి నీటి వసతులు అందుబాటులోకి వచ్చినాయో వాటి ద్వారా ఎక్కువ పంటని డెవలప్ చేయడానికి, అలాగే క్వాలిటీ పంటని అభివృద్ధి చేయడానికి ఇవాళ డ్రిప్ ఇరిగేషన్ అనేది ప్రతి ఒక్క రైతుకి కూడా, అంటే దేర్ ఈజ్ నో లిమిటేషన్. మనకి ఏ రైతు అడిగినా కూడా డ్రిప్ ఇరిగేషన్ సుమారుగా ఒక ఎకరానికి 30,000 రూపాయల నుంచి 50,000 రూపాయలు ఖరీదయ్యే డ్రిప్ ఇరిగేషన్ యూనిట్ని ఇవాళ ఎస్సీ ఎస్టీ రైతులకైతే 100% సబ్సిడీ తోటి, చిన్నకారు రైతులకైతే 90% సబ్సిడీ తోటి, అలాగే పెద్ద రైతులకి 70% సబ్సిడీ తోటి ఇవాళ పంటలకి అందజేయడం జరుగుతూ ఉంది. 4-5 ఎమ్మెల్సీలు ఉండడం అంతైనా కానీ కనీసం జిల్లాధికారుల దగ్గర ఎవరి నెంబర్లు చైర్మన్ గారు అందరినీ ఫీడ్ చేసుకోమని చెప్పండి. ఇప్పుడు తెలియదు కొత్త నెంబర్ ఏమని చెప్పి ఎత్తకూడదు కానీ కనీసం ఆ పేరు పలానా జెడ్పీటీసీ, పలానా ఎమ్మెల్యే, పలానా ఎంపీ అంటే చూసుకుని మళ్ళానే చేస్తారు కదా. అయ్యేవు అది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా మీరు రూలింగ్ ఇవ్వండి. రూలింగ్ మీరు దయచేసి మీరు మీ దృష్టికి ఇది 4వ మీటింగ్ ఎక్కింది సార్. ఇప్పుడు దగ్గర 4వ మీటింగ్లో మీకు అందరికి చెప్పడం కూడా అనేది జరుగుతుంది. మాకు సహాయకాలం అందించండి సార్ మీ కూడా హాస్పిటల్కి. అది కూడా కాదు 25 రోజుల తర్వాత సంబంధిత అధికారులు ఆఫీసులో తీసుకొని కూర్చోండి. పలానా సభ్యులకి అది మొత్తం మీద ఒకటే సమస్యలు నలుగురు అడిగింటారు. సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం చేయాలనేది మీ బాధ్యత. ఇప్పుడు సమాజంలో చైర్మన్ గారు ఎక్కువ సమయం మన ఎంపీకే కొంచెం కేటాయించారు మేడం. మీరు ఎప్పుడు ఇచ్చినా బయట తిరుగుతాండ్రు, ఎక్కువ మీకు కూడా టైం చాలం లేదు, దానివల్ల పనిచేయలేదు. నేను కలెక్టర్ గారికి మనవి చేస్తున్నా. కలెక్టర్ గారు చాలా వస్తువులు శాంక్షన్ చేస్తున్నారు. మా కాంక్షలు కూడా నేను చూస్తున్నాను. అంటే ఆ ప్రయారిటీ ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ అసలు ఏది ఇష్యూ టేకప్ చేయాలి. ఇప్పుడు మా దాంట్లో కొన్ని శాంక్షన్స్ లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఇచ్చారు, పెయింటింగ్ ఇచ్చారు రెసిడెన్షియల్ స్కూల్స్. అదే నాడు నేడులో ఇన్కంప్లీటెడ్ బిల్డింగ్స్ కూడా వసతి లేక ఇబ్బంది ఉన్నటువంటి ప్రయారిటీ తీసుకోవాలి. నేను కలెక్టర్ గారిని కోరేది ఇచ్చేటప్పుడు శాంక్షన్ జెడ్పీలో కానీ మిగతా 5 పంటలు ఏముంటాయి? హార్టికల్చర్ ఏమిచ్చారు మీరు రబీకి? ఇప్పుడు మీరు 8 పంటలకు ఇన్సూరెన్స్ చెప్పారు, 3 చెప్పినారు. రబీకి మీరు 8 పంటలకు ఇచ్చినారని చెప్పినారు. 8 ఏమి 3 చెప్పినారు, మిగతా 5 ఏమున్నాయి?
పోతుంది, ఇబ్బందిగా ఉంది సార్. అది గత 4 ఏళ్ళ నుంచి ఆ సెట్టిగుంట అనే మా పంచాయతీలో ఈల్డింగే రావట్లేదు బికాస్ ఆఫ్ రైట్స్. అసెంబ్లీకి రమ్మని చెప్పు, డిఆర్టీ మీటింగ్ రమ్మని చెప్పు, మాట్లాడమని చెప్పిడా వీధి అసెంబ్లీకి రమ్మని మీ యొక్క సమస్యలన్నీ చెప్పమనండి. ప్రభుత్వం సానుకూలంగా రైతుల విషయంలో స్పందించడానికి ఎక్కడ కూడా ఇబ్బంది పడే పరిస్థితులు మీరు 1 2